గుంటూరు చుట్టుకొంట పోలేరమ్మ దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. శనివారం ఈ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన భక్త బృందం నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్దబుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము. మరి రేపు 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు 9 రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం విశేషం. ఎప్పుడో 40 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంట అమ్మవారి ఈ శరన్నవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈరోజు పాంప్లెట్ ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది. ఎన్నో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో, రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, భక్తులందరూ కూడా ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర. ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. 10 రోజుల పాటు 22వ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిరోజు ఆమె యొక్క రూపాన్ని ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనమందరం కూడా దర్శించుకోవచ్చు. 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మరి యొక్క నవరాత్రుల రోజు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మరి గత 22 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మరి కమిటీ వారందరూ కూడా తలిచారు. కాబట్టి చుట్టుకొంట పోలేరమ్మ తల్లికి సంబంధించి ఇక్కడున్న ప్రాంతమైనటువంటి అమ్మవారు గుంటూరు పట్టణంలోనే చుట్టుకుంట పోలేరమ్మ గుడి అంటేనే ఓ ప్రత్యేకత. ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువుల నీళ్ళు, ఇంత మొదలు తెప్పోత్సవాలు కూడా జరిగాయి. ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చుట్టుకుంట పోలేరమ్మ గుడిలో చాలా ఉత్సవాలు, పొంగల్ కార్యక్రమం కావచ్చండి, దీపావళి కావండి, వినాయక చవితి కావండి, అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో ఘనంగా జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతారంతో 11 రోజులు రోజుకొక అవతారంతో ప్రత్యక్షం అవుతారు. ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా కనపడితే మనకి పొంగల్ కార్యక్రమంలో అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి, ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, 2వ తారీఖులో వేలాది మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటి కూడా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో గతంలో